ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాది హైదరాబాదే. హైదరాబాద్. ఇప్పుడు సీజేపీ చాలామంది యువత వచ్చిర్రు. ఏంటి డిమాండ్ ఏంది? అక్కడనేమో వాంగ్చుక్ను హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, అరెస్ట్ చేసి. మీరేమో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలనేది మీ డిమాండ్గా అప్పటి నుంచి ఉంది. అసలు ఏం జరుగుతుంది, ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ? మేము కోరుకునేది ఒకటే అన్న, వ్యవస్థలో మార్పు. జనాల్లో మార్పు కావాలి, అది కావాలి, ఇది కావాలని కోరుకుంటారు. కానీ జనాలకు ఎప్పుడైనా సరే ఒకటే కావాలి, వ్యవస్థలో మార్పు. జనాలకి నమ్మకం రావాలి ఒక నాయకుడి పైన. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యుండి ఆయన చేసిన తప్పును ఆయన ఒప్పుకొని రిజైన్ చేయమని మేము ఇంతమంది యువత కోరుకుంటున్నప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంతమంది ఒక మోడీ ప్రధాని మంత్రిగా ఉండి ఆయన కింద ఉన్న మినిస్టర్లని తప్పు చేసినప్పుడు ఎందుకు రిజైన్ చేయమని చెప్పి అడగట్లేడు. అంత ధర్మమూర్తి అయినప్పుడు, అంత ధర్మాన్ని నమ్ముకున్న ఆయన అయినప్పుడు, ఆయన దేవుడే అయినప్పుడు, కలియుగ దేవుడు అంటారు కదా ఇప్పుడు ఈ బీజేపీ కార్యకర్తలు అందరూ, అంత కలియుగ దేవుడు అయినప్పుడు, అంత అవతార పురుషుడైనప్పుడు, అంత క్లియర్గా తప్పు జరిగినప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ని రిజైన్ చేయమనండి. ఏం సంబంధం? ఆయన పాత్ర లేదు కదా. ఎవరిది? మోడీదా? ధర్మేంద్ర ప్రధాన్. ఎందుకు లేదు? ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయనకు అకౌంటబిలిటీ ఉంటుంది, ఎందుకు ఉండదు? అసలు ఇప్పుడు ఒక స్కూల్ లీక్ అయిన అంశంలో నాకేం సంబంధం అనేది అన్న, నేను ఒక ముచ్చట. ఇప్పుడు ఒక కాలేజ్ ఉన్నది, ఒక కాలేజ్లో ఒక స్టూడెంట్ తప్పు చేసిండు, నువ్వు ఆ చక్కగా ఎవరి దగ్గర కూర్చుంటావు? ఆ కాలేజ్ ప్రిన్సిపల్తో కూర్చుంటావు. ఇప్పుడు అంతే, ఎడ్యుకేషన్ ఒక సర్కిల్లో తప్పు జరిగింది అన్నప్పుడు దాని హై ఎవరు? ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆయనకు పాత్ర ఇచ్చిరు, ఆయనకు పని అప్పచెప్పిన మేము అందరం ఓట్లేసి ఇక మోడీ ఒక పని అప్పచెప్పిన ఆయనకి. అప్పుడు ఆయన పని ఏం చేయాలి? కింద ఉన్న వాళ్ళందరూ చక్కగా పని చేస్తురా లేదా, పేపర్ లీక్ అవుతున్నా, ఏం లీక్ అవుతున్నా ఏందని ఆయన చూసుకోవాలి. ఇది ఆయననే డైరెక్ట్గా చేసిండను ఇంకెవరు చేసిరో ఇక ఆయనకే తెలియదు లోపల. బట్ మేము డిమాండ్ చేసేది ఏంటంటే, నువ్వు ఒక పెద్ద పోస్టులు ఉన్నప్పుడు, ఒక భారీ అంత పెద్ద పోస్ట్ నీ మీద పెట్టినప్పుడు దానికి నువ్వు అకౌంటబిలిటీ చెల్లించుకో, నువ్వు దాని మీద పని చేయి. నువ్వు అవన్నీ పక్కన పెట్టి దొంగతనంగా పేపర్లు అమ్ముకొని మా స్టూడెంట్స్ ప్రాణాలతో ఆడుకుంటున్నప్పుడు మేమైనా ఎవరైనా సరే ఎందుకు ఊరుకుంటాం? మేము ప్రొటెస్టులు చేస్తాం, బరాబర్ కొట్లాడతాం. అట్లా అని చెప్పి స్టార్ట్ చేస్తారు ఇక బీజేపీ ప్రభుత్వం వస్తుంది, వీళ్ళు యాంటీ నేషనలిస్టులు, వీళ్ళు హిందువులు కాదు అన్న. నేను హిందువునే, నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, పొద్దున్న లేస్తే వెంకటేశ్వర స్వామి మొక్కుతా, ఆంజనేయ స్వామి మొక్కుతా. అట్లా అని చెప్పి నాకు బీజేపీ ఎవడో చెప్పలేడు కదా. మోడీ ఫోన్ చేసి చెప్పాడు నాకు, నువ్వు ఇలా జై శ్రీరామ్ అనాలే, దేవుని మొక్కాలే, అప్పుడే నువ్వు ఇండియన్వి హిందువు అని చెప్పాలా? వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏం లేదు కదా. హిందువులు ఎవరైతే ఉన్నారో దానికి వాళ్ళ హిందూ సంస్థలు ఉంటాయి, హిందువులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. పొలిటికల్ పార్టీస్కి మతాలతో ఏం పని? ఒక అంత పెద్ద పాత్ర ఇంతమంది దేశంలో ఓట్లు వేసి చేసినప్పుడు ఒక పొలిటికల్ పార్టీకి మతంతో ఏం పని? మేము చెప్పింది ఏంది? నీకు ఓట్లు వేసింది ఎందుకు? మాకు ఒక పథకం తీసుకురా, మాకు మంచి పని చేయి, మా జనాలని పేదరికాన్ని బొడగొట్టు, మాకు రోడ్లు వేయి, మాకు మంచినీళ్ళు ఇయ్యి అని మేము ఓట్లు వేస్తే మతాన్ని అడ్డం తీసుకొచ్చి జై శ్రీరామ్ అని, బొట్లు పెట్టుకోమని, గుళ్ళ చుట్టూ తిరగమని ఆయన చెప్తున్నాడు. సరే, మేము కాలేజీలు కట్టు, స్కూళ్ళు కట్టని మేము అడితే మేము రామ్ మందిర్ కడుతున్నాం, అది కడుతున్నాం, ఇది కడుతున్నాడు. రామ్ మందిర్ కట్టిండు, 200 కోట్ల స్కామ్ జరిగింది. దీనికి ఎవరు బాధ్యులు? వాళ్ళు కట్టిందే కదా. దాంట్లో ఉన్నది ప్యూర్గా మన హిందువులే. ఇప్పుడు మనం హిందువులు, ఆయన హిందువు కాదా? ఇప్పుడు ఆయన యాంటీ నేషనలిస్టా? బీజేపీ వాళ్ళే దొంగతనాలు చేసి, పాట వాడినోడు ఆయనే, పద్దం చెప్పినోడు ఆయనే, దొంగతనం చేసింది ఆయనే, తాళాలు ఎత్తుకుపోయింది కూడా వాళ్ళే. అన్నీ వాళ్ళే చేసి అన్నీ వాళ్ళే తీసుకుపోయి మళ్ళీ మీ నుంచి ప్రభుత్వంని మాలాంటి యువకులు, మాలాంటి యూత్ ఏదైతే న్యాయం కోసం పోరాటం చేస్తున్నారో మాలాంటి వాళ్ళని యాంటీ నేషనలిస్ట్ అనడం సిగ్గుచేటు, ఈ దేశానికి సిగ్గుచేటు. ముందుగా ప్రధాని మోడీకి సిగ్గుచేటు. 10 ఏళ్ళు అయింది నువ్వు పాలనకు వచ్చి, నువ్వు ప్రధానివై ఏనాడైనా ప్రెస్ మీట్ పెట్టినవా? ఏ ఒక్కరోజైనా సరే? ఎంతసేపు ఆ మీడియా ఛానల్లో కొనుక్కుంటావు, నీకంటూ ఒక మీడియా నడిపించుకుంటావు తప్ప వేరే ఏ ఒక్కరికి కూడా న్యాయం జరిగినట్లేదు. ఇవాళ తెలంగాణలో మనం ఉన్నామన్నా, ఇప్పుడు నీ ఇంటి వరకు ఒక పథకం వచ్చిందా మోడీది? ఏదైనా మా ఇంటి వరకు ఏదైనా పథకం వచ్చిందా? ఆయన ప్రధాని కూడా మనకు ఉపయోగమైంది. ఓ రోడ్డు చక్కగా లేదు, ఓ దోషం చక్కగా లేదు. 79 ఏళ్ళు అవుతుంది మనకి స్వాతంత్రం వచ్చి, ఇంతవరకు డెవలపింగ్ కంట్రీగానే ఉంది. యూఎస్ఏ డాలర్ పెరిగిపోతుంది, మన దేశం ఇదే ఇంత దరిద్రంగా మిగిలిపోతే మనం ఉన్న ఒకటే సచ్చిన ఒకటి. ఈ దేశం వెళ్ళిపోతుందని చెప్తాం. ఏడ వెళ్ళిపోతుంది? కాలిపోతుంది. మణిపూర్ కనిపిస్తలేదా? అంటుకపోతుంది. కళ్ళు కనిపిస్తలేవా? నోరు తెరిస్తే చాలు పచ్చి అబద్ధాలు. ఎవరైనా అడ్డం మాట్లాడితే వీడు యాంటీ నేషనలిస్ట్, వీడు అసలు హిందువు కాదు. హిందువు అయితే ఏంది, ముస్లిం అయితే ఏంది? అడిగినోడు దొంగనా? నువ్వు హిందువా ముస్లిమా అని నేను అడగమంటున్నావు మేము? నువ్వు హిందూ అయితే ఏంది, ముస్లిం అయితే ఏంది? ఇప్పుడు నువ్వు ఈ దేశంలో ఉన్నప్పుడు, ఈ దేశంలో ట్యాక్స్ కడుతున్నప్పుడు నీకు అకౌంటబిలిటీ ఉంటుంది, ప్రశ్నించే రైట్ మాకు ఉంటుంది. అంబేద్కర్ చట్టం ప్రకారం ప్రతి ఒక్కరికి రైట్ టు క్వశ్చన్ అనే ఒకటి ఉంది, ఓ చట్టం ఉంది. అదైతే పిచ్చోలే తీసుకురాలి కదా. ఇలాంటి దొంగలు వస్తారని చెప్పి ఆ రోజు వాళ్ళ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇలాంటివి జరిగేవన్నీ ప్రతి ఒక్కటి 420 రాజకీయ నాయకులు అండి. ఇప్పుడు నేను బీజేపీకి సపోర్ట్ చేస్తానని చెప్పి నేను కాంగ్రెస్లో ఉంటాను. నాకు కాంగ్రెస్ అంటే కూడా నచ్చారు. ఆయన రాహుల్ గాంధీ దొంగనే, వాళ్ళు దొంగలే, అందరూ అంతే. ఇప్పుడు ఏ ఒక్క రాజకీయ పార్టీ దేశంలో బాలేరు. యువత ముందుకు రావాలి. మీరు ఇప్పుడు ఇక్కడ మద్దతు ఇవ్వడానికి వచ్చారా, సపోర్ట్ వచ్చారా? ఇక్కడ వాలంటీర్ నేను. సీజేపీ సంబంధించి కాదు, నేను ఇక్కడ స్టూడెంట్స్ వాలంటీర్. నాకు ఏ పార్టీతో సంబంధం లేదన్నా, నేను ఒక సామాన్య వ్యక్తిని.
ఒక సాధారణ మనిషిని నేను. ఏంది డిమాండ్ ఏం చేస్తావు మరి? నేను కోరుకునేది ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి. ఇప్పుడు మేము ఈ చేసిన ప్రొటెస్ట్తోనైనా సరే వాళ్ళకి భయం తగలాలి. ఒక బాధ్యతతోని భయంతో పని చేస్తేనే దేశంలో ఏదైనా పని అవుతుంది అన్న. ఏంటండి ధర్నా చౌక్ను ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు? మీరు మొదటి నుంచి కాక్రోచ్ పార్టీ యాక్టివిస్టులుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది మళ్ళీ ఈ రోజు కూడా చేస్తూ ఉన్నారు. ఇంకేమైనా డిమాండ్స్ ఉన్నాయి? ఏం డిమాండ్స్ ఉన్నాయి ఇంకా? లేదు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. మొన్న సోనం వాంగ్చుక్ని లైక్ పోలీస్ డ్రెస్లో వాళ్ళు డాక్టర్స్ అని చెప్పి సివిలియన్ డ్రెస్లో వచ్చి పోలీసులు బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయారు. అందుకని వాళ్ళు ఇట్స్ లైక్ మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్సో దర్స్ మండే రోజు వాళ్ళు పార్లమెంట్కి వాక్ చేస్తున్నారు. బికాస్ ఇట్లా ఆయన ఆల్రెడీ హంగర్ స్ట్రైక్లో ఉన్న 20 days నుంచి ఇట్లా ఫోర్స్ఫుల్లీ తీసుకొని వెళ్ళొద్దు. ఇట్స్ వెరీ రాంగ్. అండ్ ఆల్సో అందుకనే నా అబ్జిత్ దిక్కే కూడా ఇప్పుడు మళ్ళీ హంగర్ స్ట్రైక్, ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్లో కూర్చున్నారు. దాన్ని సపోర్ట్ చేస్తూనే ఇవాళ మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తున్నాం మేము. సోనం వాంగ్చుక్ను హాస్పిటల్కు తరలించడాన్ని వ్యతిరేకిస్తున్నారా? నో, కానీ సోనం వాంగ్చుక్కి ఇష్టం లేదు హాస్పిటల్కి తరలించడం. వెన్ హీ వాజ్ హెల్త్ కండిషన్ మొత్తం యా, బట్ హీఈస్ అన్ అడల్ట్. ఆయనకు తెలుసు ఆయన హెల్త్ కండిషన్ బాగాలేదని. హీస్ గోయింగ్ టు ఫేస్ ద ఏదైతే ఉందో సీరియస్ అవుతుంది అని ఆయనకు తెలుసు. బట్ హీ స్టిల్ ఆన్ హంగర్ స్ట్రైక్ ఫర్ ద స్టూడెంట్స్. సో అగేన్స్ట్ హిస్ విల్ దే కెనాట్ ఫోర్స్ హిమ్ టు టేక్. అయినా వైటల్స్ క్రిటికల్ అయితే కదా వెళ్ళాల్సింది. లాస్ట్ నైట్ వాళ్ళు చెక్ చేసినప్పుడు వైటల్స్ వర్ ఆల్ నార్మల్. పొద్దున చెక్ చేయకుండా వాళ్ళు దే ఆర్ సేయింగ్ ఇట్స్ క్రిటికల్ అండ్ సడన్లీ పొటాషియం డ్రాప్ అయిపోయిందని వాళ్ళు హాస్పిటల్కి ఫోర్స్ఫుల్గా తీసుకెళ్ళడం ఇట్స్ నాట్ రైట్. డాక్టర్సే చెప్పారని వార్తలు వస్తూ ఉన్నాయి. 2 days బతుకుతాడు, 3 days బతుకుతాడు, ప్రమాదం అంచుల్లో ఉన్నాడని. అందువల్లనే అతన్ని హాస్పిటల్ తరలించడం అనేది వాళ్ళ వాదన. యా, బట్ డాక్టర్స్ చెప్పారు. కానీ సోనం వాంగ్చుక్ వైఫ్ వారు వెళ్ళినప్పుడే ఆ డాక్టర్స్ చెప్తున్నారు, కానీ తనకే రిపోర్ట్స్ చూపించట్లేదు. వాళ్ళు ఫోన్ కూడా లోపలికి తీసుకెళ్ళనియట్లేదు. అంత పొటాషియం డ్రాప్ అంత క్రిటికల్స్ ఉంటే వాళ్ళకి చూపించాలి కదా రిపోర్ట్స్. షీజస్ వైఫ్ వాళ్ళ కన్సెంట్ లేకుండా ఎలా చేస్తారు ఏదైనా? అసలు వాళ్ళు జస్ట్ అసలు మెడికల్ నైట్ బాగుండి ఒక నైట్లో ఎలా తగ్గిపోతుంది? వాళ్ళు అసలు వైటల్స్ కూడా చెక్ చేయకుండా మార్నింగ్లో సివిల్ డ్రెస్లో వచ్చి అందరిని అక్కడ ప్రొటెస్టర్స్ అందరినీ కొట్టేసి తీసుకెళ్ళిపోతే హౌ ఇస్ దట్ రైట్? హెల్త్ అప్డేట్ ఏమన్నా మీకు తెలిసిందా? No, not yet. I've heard he's still on hunger strike. Still in the he has refused to any glucose or coconut water. That's all I've known. ఇప్పుడు అభిజిత్ దీప్కేపై కూడా మళ్ళీ సిరాతో దాడి జరిగినట్టుంది. ఆ మధ్యలో దాడి జరిగింది కొన్ని నెలల క్రితం, మీరు చూసే ఉంటారు. నిన్న సిరాతో దాడి జరిగింది. ఏంది దాడి వెనుక ఏంది? Yeah, Adi Abhijit actually he went to change his clothes to restroom and then అభిజిత్ లేని టైంలో సోనం వాంగ్చుక్ని తీసుకెళ్ళిపోయారు. సో అక్కడ అభిజిత్ని రిస్ట్రెయిన్ చేసి ఆయనను కూడా కొట్టారు. ఇట్స్ లైక్ జంతర్ మంతర్కి వెళ్ళకుండా. సో టు స్టాప్ హిమ్ అక్కడికి ఆయనని తీసుకెళ్ళిపోవడానికి మొత్తం ప్రయత్నం చేస్తున్నారు అభిజిత్ ఆపడానికి. ఫైనల్గా మీ డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మీరు ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. See, demand is very simple. Dharmendra Pradhan should resign. At least, if not resign, he should at least acknowledge this generation, the youth, and at least he needs to negotiate. He is not even responding. None of the BJP people are even responding. You should at least come forward. This is the youth. This is the generation. This is the future. You need to at least acknowledge and talk to them. Negotiate. If not, at least agree to their demands. Right.